ప్రోగ్రామ్స్ అయినా వాలీబాల్ టోర్నమెంట్స్ అయినా ఇవన్నీ కూడా చాలా లాభమైనవి. నాకు ఎక్కువ శ్రమ లేకుండా స్మూత్గా క్యాంపెయినింగ్ నడిచింది. అండ్ లాస్ట్ వరకు వచ్చే వరకు ఆపోజిషన్ చేతులు ఎత్తేసినట్టు నాకు అనిపించింది. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ఇది రెండోసారి గెలవడము ఫస్ట్ టైం అని అంటున్నారు. చేవెళ్ళ ప్రాంతంలో ఎవరు కూడా ఎంపీ రెండోసారి గెలవలేదు. కానీ ఇది ప్రజల సపోర్ట్ తోటే గెలుస్తున్నాము. నాకైతే నమ్మకం ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ తోటి తెలంగాణ డెవలప్ అవుతుంది. రాజకీయాలు పక్కకు పెట్టి డెవలప్మెంట్ వరకు వచ్చే వరకు రాజకీయాలకు పక్కకు పెట్టి ఈ ప్రభుత్వంకి ఎంత సపోర్ట్ ఇవ్వాలనో కేంద్రం ఇస్తుంది. కానీ అక్కడికి వచ్చిన నిధులు ఏదో డైవర్షన్ చేయకుండా మేము చూస్తాము. అంటే విద్యారంగంకి ఇచ్చే నిధులు విద్యారంగంలోనే వాడుకోవాలి, వైద్యారంగంలో ఇరిగేషన్ వాడుకోవాలి. అవన్నీ కూడా మేము చూస్తాము. అదే కాక వ్యక్తిగతంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నా. అవి చాలా ఏండ్ల సంది 9 ఏళ్ల సంది 200 గ్రామాలకు నేను స్కూళ్ళకు పోయి బాత్రూమ్ గడుపుతున్నా. ఇప్పుడు ప్రతి గ్రామానికి నేను ట్రక్స్ పంపి బాత్రూమ్ క్లీనింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. వ్యక్తిగతంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎంతో టూరిజం వల్ల వేరే వాట్ల వచ్చిన ఎన్నో వందలాది కుటుంబాలకు అది కూడా వ్యక్తిగతంగా చేసేట్టు కూడా చేస్తా. అన్ని విధానంగా నేను ఒక ఆదర్శ ఎంపీ ఎట్లుండాలనో ఇండియాలోనే బెస్ట్ ఎంపీ 100% అటెండెన్స్ తోటి బెస్ట్ ఎంపీగా అయితందుకు నేను తప్పనిసరి ప్రయత్నం చేస్తా. మరోసారి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా చేవెళ్ళ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు.